ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల చైనా నుంచి ఒక వార్త వినిపిస్తుంది. హూకా యాన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఉరిశిక్ష విధించారని. అయితే ఈ ఉరిశిక్ష వెనకాల చాలా ఆర్థికపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఎవర్ గ్రాండ్ అనేటువంటి ఒక సంస్థకు ఈయన అధినేత. అంతవరకు ఓకే. కానీ ఈ రియల్ ఎస్టేట్ మనం గమనిస్తున్నాము. చైనాలో కొన్ని ఊర్లకు ఊర్లు బిల్డింగ్స్ కట్టి, అపార్ట్మెంట్స్ కట్టి ఖాళీగా ఉన్నాయని. మరి చైనా ఎందుకు చేస్తుంది? జీడీపీ పెంచుకోవడానికా? ఈ ఈ వ్యక్తికి ఇప్పుడు ఉరిశిక్ష ఎందుకు విధించాల్సొచ్చింది? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్‌లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే రాఘవజీ. నీకు మీ ప్రేక్షకులకు నమస్కారాలండి. సార్ ఇటీవల ఈ ఉరిశిక్ష అంటే మొదట ఉరిశిక్ష విధించారన్నట్టు వార్తలొచ్చినాయి. మళ్ళీ ఇవాళ ఒక వార్తొచ్చిందేమిటంటే దాన్ని ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదుగా మార్చారని. అసలు ఎందుకు ఇది వివాదాస్పదమైంది ఈ ఉరిశిక్ష? దీని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? అంటే అతన్ని బలిపశువుని చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సార్. ఆహ్, అతను ఆ దేశంలో మనకు తెలుసు. ఎవరు కూడాను ఆ పార్టీ ఆదేశాల అనుసారంగానే ప్రవర్తించాలి. దానికి సార్. వ్యతిరేకంగా వెళ్తే గనుక ఏమవుతుందో మనకు తెలిసిన విషయం. హ్మ్. జాక్ మా లాంటి వ్యక్తినే వాళ్ళు ఒక సంవత్సరం పాటు దాచిపెట్టారు. సార్. అతన్ని ఎటువంటి చిత్రహింసలు పెట్టారో మనకు తెలియదు. హ్మ్. అతని కంపెనీ మొత్తం టేక్ ఓవర్ చేసేసారు. అతనికి హ్మ్. ఏమి శక్తి లేకుండా, ఆస్తి లేకుండా చేశారు. సార్. కాబట్టి ఆ దేశంలో ఎవరు కూడాను ఎంత పెద్దటి బిజినెస్ మ్యాన్ అయినా కానీ కూడా వాళ్ళ హ్మ్. చెప్పు చేతుల్లో, వాళ్ళ కనుసన్నల్లో పని చేయవలసిందే. సార్. ఇతను ఏం చేశాడంటే ఎవర్ గ్రాండే అనేటువంటి ఒక పెద్ద కంపెనీని స్టార్ట్ చేసినట్టు నాకు తెలుసు. హ్మ్. ఎవర్ గ్రాండే చైనాలో అన్నిటికంటే పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. సార్. ఆహ్, అది ఆహ్, ఆహ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆదేశాల మేరటే హ్మ్. వాళ్ళేం చేశారంటే కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్లారు. సార్. కట్టుకుంటూ పోయారు. హ్మ్. ఆహ్, ఇళ్ళు కట్టారు. తర్వాత స్టేడియంస్ కట్టారు. హ్మ్. మాల్స్ కట్టారు. హ్మ్. కన్వెన్షన్ సెంటర్స్ కట్టారు. స్టేడియంస్, హ్మ్. థియేటర్స్ అంటే హైవేస్ చాలా కట్టుకుంటూ వెళ్ళారు. సార్. బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ చైనాలో. హ్మ్. హ్మ్. ఆహ్, ఆల్‌మోస్ట్ ఒక గత 25, 30 సంవత్సరాలుగా అంటే ఆల్‌మోస్ట్ 1990 తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి దాన్ని కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూనే పోతున్నారు. సార్. హ్మ్. ఆహ్, చైనా ఏంటంటే అమెరికాని జీడీపీలో ఓడించాలి అని చెప్పి వాళ్ళు అదొక టార్గెట్‌గా పెట్టుకొని సార్. జీడీపీ అంటే ఏంటి? ఆ దేశంలో ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఎంత ఉత్పాదన అవుతోంది? దీని ఆధారంగా జీడీపీ నిర్ణయం అవుతుంది. హ్మ్. కాబట్టి ఫర్ ఇన్‌స్టాన్స్ దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే గనక దాని జీడీపీ తక్కువుంటుంది. సార్. అందరూ అనారోగ్యం వస్తే గనక అప్పుడు డాక్టర్ల ఖర్చులవుతాయి. హ్మ్. తర్వాత సార్. అంబులెన్స్‌లుంటాయి. మందుల హ్మ్. ఖర్చులు ఇవన్నీ యాడ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. పెరుగుతుంది. కాబట్టి ఆ సార్. జీడీపీ అనేది ఒక పనికిమాలిన ఒక నంబర్ తీసుకొచ్చారు అప్పట్లో. సార్. హ్మ్. కాబట్టి ఆహ్, ఎంత ఉత్పాదన, ఎంత ఖర్చు పెడితే అంత గొప్పది. సార్. చైనా ఆ బరిలో ఆ రేస్‌లో వాడేం చేశారంటే చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే హ్మ్. ని నియంతృత్వ ప్రభుత్వం గదా! అది. సార్. కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే అది వాళ్ళకి ఎవరి మాట వినరు. డెమోక్రసీ హ్మ్. లేదు. హ్మ్. ప్రజల మాట పట్టదు. ఆ హ్మ్. పార్టీ ఏది నిర్ణయిస్తే అదే గొప్పది అనుకుంటారు వాళ్ళు. హ్మ్. ఒక 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 డిక్టేటర్‌షిప్ అనేది మనం చూస్తాం. అన్ని సార్. కమ్యూనిస్ట్ దేశాల్లో ఇదే చూస్తాం. హ్మ్. అందుకనే వాళ్ళేం చేశారంటే ఈ ఎవర్ గ్రాండే లాంటి కంపెనీలు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సార్. ప్రభుత్వ భూములే వీళ్ళకిచ్చారు. హ్మ్. ప్రభు వీళ్ళకంటూ ఏమి లేదు. ప్రభుత్వ భూములిచ్చారు. హ్మ్. ప్రభుత్వ బ్యాంకులే వీళ్ళకి అప్పులిచ్చాయి. సార్. ఆహ్, ఆ అప్పులతోటి ఆ భూముల మీద వీళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్లారు. హ్మ్. కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్లి చాలా మందికి అమ్మారు. కొంతమందికి అమ్మారు. కొంతమందికి అమ్మలేదు. బట్ చాలా అగ్రెసివ్‌గా కన్‌స్ట్రక్షన్ చేశారు. హ్మ్. ఈ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అంతా పెరుగుతుంది గదా! హ్మ్. అవును. చైనాలో మొత్తం జీడీపీ పెరుగుతుంది. హ్మ్. 40% వాళ్ళ జీడీపీ రియల్ ఎస్టేట్‌లో ఉంటుంది. సార్. సో, దానికి సంబంధించి మనం చూస్తే గనక దానికి సిమెంటు, ఇటుకలు, స్టీలు, హ్మ్. కాపరు దానికి ఏమేం మెటల్స్ కావాలో అవి, హ్మ్. టైల్సు, మనకు శానిటరీ వేరు, లిఫ్టులు, ఎలక్ట్రికల్ వైర్సు ఏమేం కావాలో వాటికన్నిటికి కూడా. హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడాను చెట్లు ల్యాండ్‌స్కేపింగ్ కావచ్చు, గ్లాస్ వేరు ఇవన్నీ హ్మ్. గూడాను ఇన్నిన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ గూడా దానివల్ల హ్మ్. వాటి వల్ల కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళారు. హ్మ్. కొన్ని ఒక 30 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే గనక, ఇవన్నీ సార్. ఖాళీగా ఉన్నాయి. ఒక 25, 30 ఊర్లు ఒక్క మనిషి కూడా లేడు. ఓకే. ఫుల్లుగా కన్‌స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి. కానీ హ్మ్. ఎవడు లేడు. హ్మ్. సో, అటువంటి పరిస్థితి. జీడీపీ ఏమో బాగా గొప్పగా చూపించుకున్నారు. సార్. 10%, 9% ఇలా చూపించుకుంటూ వెళ్లారు. హ్మ్. కానీ నిజంగా అది ప్రజలకు ఏమన్నా దానివల్ల లాభపడిందా అంటే అదేం కుదరలేదు. ఈ కుదరలేదు. ఈ ఊర్లు ఖాళీ ఉన్నాయి. కానీ హ్మ్. బెయిజింగ్ లాంటిది, షాంఘై లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో హ్మ్. ఉండడానికి బ బ మనకు ఇళ్ళు సరిగా లేవు. సార్. తక్కువ ఇళ్ళున్నాయి. చాలా మందికి ఇళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. హ్మ్. కానీ వీళ్ళు కట్టినవన్నీ ఎక్కడో కట్టారు.
అక్కడ కట్టిన దగ్గర వీళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తే వాళ్ళ ఉద్యోగాలు అక్కడ. హ్మ్. కాబట్టి ఈ మిస్ మ్యాచ్ అన్నది చూస్తున్నాం. వాళ్ళ జనాభా ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ ఇళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈరోజు చైనాలో. హ్మ్. అలాగే వాళ్ళ దేశంలో కనీసం అంటే ఒక 25%, 25% ఇళ్ళు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సార్. హ్మ్. సో ఈ ఈ ఈ కన్‌ఫ్యూజన్ వల్ల ఇదంతా కూడాను వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నీతి వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళు అమెరికాతోటి రేస్ పెట్టుకొని ఇటువంటి పిచ్చి వ్యవహారాలు చేయడం వల్ల వచ్చినటువంటి నష్టం. హ్మ్. కానీ అన్‌ఫార్చునేట్ ఇతన్ని బలిపశువుని చేసి ఇతని మీద ఉరిశిక్ష, తర్వాత మనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి, హ్మ్. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు ఎవరినో శిక్షించాలి అని వాళ్ళు ఉడికిపోతున్నారు. వాళ్ళ సార్. జీవిత ఆశయం అంతా, జీవితం అంతా కష్టపడి హ్మ్. సంపాదించిన పైసలన్నీ కూడా రియల్ ఎస్టేట్‌లో వాళ్ళు కోల్పోయారు. హ్మ్. నష్టాలొచ్చినాయి. వాళ్ళు ఇండ్ల కోసం ఏదైతే వాళ్ళు ఈఎంఐలు కట్టారో, ఆ ఇండ్లన్నీ కూడా కన్‌స్ట్రక్షన్ అవ్వట్లేదు. హ్మ్. వాళ్ళకి మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని విలువలు పడిపోయినాయి. వీళ్ళు ఏదో ఒక $1 మిలియన్ ఖర్చు పెట్టి వీళ్ళు ఇల్లు కొంటే గనక, ఇప్పుడు హ్మ్. దాని 10% కూడా ఎవడు కొనడానికి సిద్ధంగా లేడు. సార్. కాబట్టి హ్మ్. ఈ రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయింది. దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. సార్. దాంతోటి వాళ్ళందరూ కోపంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోపం చల్లార్చడానికి సార్. ఇటువంటి వ్యక్తిని అది బలిపశువు చేసింది కాబట్టి అంతకంటే ఏం లేదు. హ్మ్. దీని వెనకాల అసలు నేరస్తులు ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ. హ్మ్. సార్. కమ్యూనిస్ట్ భావజాలం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం. హ్మ్. వీళ్ళు సో కాల్డ్ క్యాపిటలిస్ట్ వ్యతిరేకంగా మేము చాలా అద్భుతమైన మోడల్ తీసుకొచ్చాము అని చెప్పి సార్. వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. హ్మ్. మనం చూసాం మన దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ఉన్నటువంటి ఆ! వ్యక్తులు చాలా మంది మనకు మీడియాలో వస్తుంటారు. యాక్టివిస్టులు కూడా ఉంటారు. అక్కడ వర్షం వస్తే ఇక్కడ గొడుగు పట్టుకునేటువంటి రకాలు మన దగ్గర కూడా చాలా మందిని చూసాం. ఆ! ఆ! చైనా మోడల్ చాలా అద్భుతం అసలు. భారతదేశం ఆ మోడల్ గనుక అవలంబించుంటే ఎక్కడుండేవాళ్ళము. 1990లో ఈ 2 ఎకానమీస్ ఒకటే స్థాయిలో ఉండినాయి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టే వాళ్ళు అంత అద్భుతాలు సృష్టించారు. హ్మ్. ఇటువంటి డైలాగులు కొట్టే వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారు. సార్. వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం లేనటువంటి ఖర్చులు పెట్టి సార్. ఎకానమీని కృత్రిమంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్లారు. హ్మ్. ఈరోజు అదంతా కూడాను సర్వనాశనం అవుతుంది. షీ జిన్‌పింగ్‌కి అర్థమైంది. ఇది సార్. ఇప్పుడు ఆపకపోతే గాని దీన్ని ఇంక మనం కంట్రోల్ చేయలేమని తెలిసి, హ్మ్. అదే పనిగా క్రాష్ ల్యాండ్ అవ్వకుండా దాన్ని ఫోర్స్‌గా మెల్లిగా దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. సార్. సో ఇది సస్టైనబుల్ మోడలే కాదసలు. సార్. అందుకనే ఈరోజు బయట ఎంత ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళు వాళ్ళ దేశంలో చాలా చాలా సంక్షోభం ఉన్నది. ఈ సార్. విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇది ఎలాగైతే కొలాప్స్ అయిందో దీంతో పాటు ఎడ్యుటెక్ కూడా కొలాప్స్ అయింది. ఓకే. ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ ఉన్నటువంటి అవన్నీ కూడా కొలాప్స్ అయ్యాయి. హ్మ్. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్‌లో పడేసి వాళ్ళ పైసలన్నీ కూడా లాగేసుకున్నాడు అతను. హ్మ్. ఇలా ఎన్నో అంశాల్లో సమాజంలో ఒక స్థాయికి వెడుతున్నటువంటివన్నీ గూడాను వీళ్ళు కబ్జా చేసుకొని కామన్ ప్రాస్పెరిటీ అన్న పేరిట హ్మ్. పేదరికాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. సార్. మళ్ళీ వీళ్ళు డెంగ్ షాపింగ్ పద్ధతిని కంప్లీట్‌గా నాశనం చేసి హ్మ్. మావో జెడాంగ్ పద్ధతిని అవలంబించే ప్రయత్నం చేస్తున్నాడు సార్. మనకు షీ జిన్‌పింగ్. హ్మ్. దాంతోటి ఆ దేశం ఈరోజు ఆహ్, చాలా చాలా కష్టాల్లో ఉన్నది. సార్. వాళ్ళ జనాభా కూడాను హ్మ్. 100,00,00,000 కూడా లేరు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు విశ్లేషకులు. హ్మ్. 140,00,00,000 ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. హ్మ్. ఆఫీషియల్‌గా భారతదేశం కంటే తక్కువుంది అని వాళ్ళు ఒప్పుకున్నారు గానీ, సార్. వాళ్ళ లెక్కల్లోనే మనం చూస్తే గనక వాళ్ళిచ్చే లెక్కలే. హ్మ్. ఎన్ని వివాహాలయినాయి, ఎన్ని స్కూల్‌లు మూసేశారు, ఎలక్ట్రిసిటీ ఎంత కన్జ్యూమ్ అవుతోంది, ఇవన్నీ గూడా మల్టిపుల్ యాంగిల్స్‌లో మనం చెక్ చేసామంటే గనక 100,00,00,000 కూడా ఉన్నారో లేదో అనేది పెద్ద ప్రశ్ననే సార్. దేశంలో. హ్మ్. కోవిడ్ అప్పుడు చనిపోయిన వాళ్ళ సంఖ్య వాళ్ళు ఆపేశారు. సార్. కొన్ని లక్షలు చూపించారు తర్వాత ఆపేశారు. హ్మ్. ఎంతమంది పోయారో ఎవరికీ తెలియదు. సార్. ఒక ఊర్లో గ్రామంలో 10,000 మంది సంఖ్య ఉండాలి. వాళ్ళకి 10,000 వాక్సిన్స్ పంపిస్తే గనక 2, హ్మ్. 3 వేలకు మించి ఆ వాక్సిన్స్ అక్కడ ఖర్చు కాలేదు. సార్. ఎంతమంది ఎక్కువ జనాభా చూపిస్తే అంత హ్మ్. కేంద్రం నుంచి బడ్జెట్ వస్తుంది అని వీళ్ళు దాన్ని విపరీతంగా ఇన్‌ఫ్లేట్ చేసి చూపించారు. సార్. కాబట్టి ఆ దేశం చాలా పెద్ద నొప్పి సంక్షోభంలో ఉన్నదది. హ్మ్. అందుకనే వాళ్ళు రియల్ ఎస్టేట్ కొలాప్సింగ్. సార్. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసి, హ్మ్. దాని దృష్ట్యా వాళ్ళ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళుంటే బావుండేది. సార్. కానీ అమెరికా తోటి రేస్ పెట్టుకొని, అదే పరమావధి వాళ్ళ ప్రజలు ఎలా పోయినా గాని వాళ్ళకి అక్కర్లేదు అన్నటువంటి ఈ చెత్త కమ్యూనిస్ట్ భావజాలం వల్లనే ఈరోజు ఈ నష్టం వచ్చింది. అన్‌ఫార్చునేట్ ఈ వ్యక్తిని వాళ్ళు బలిపశువుని చేసి యెస్ సార్. వాళ్ళు ఉరికంబం ఎచ్చే ప్రయత్నం చేశారు. సరే ఏదో యావజ్జీవ కారాగార శిక్ష అన్నారు గానీ, సార్. అతను బతుకుంటాడో లేదో ఎవరు చెప్పలేము. ఓకే. ఎంతకాలం ఉంటాడో. మళ్ళీ బయటికొచ్చే ఛాన్స్ మాత్రం లేదు.
ఇది కమ్యూనిస్ట్ పార్టీ తన తప్పిదాలని కప్పిపుచ్చుకుంటూ ఎవరినో బలిపశువుని చేసినటువంటి ఉదంతం. సార్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అంటే మీరిప్పుడు చైనా జీడీపీ గురించి చెప్తున్నారు కదా! సో, అంటే గత 12 సంవత్సరాలుగా మనం కూడా 8థ్ స్థానంలో ఉన్న వాళ్ళము 4 స్థానము, 3 స్థానం దాకా చేరిపోతున్నాం. సో, అంటే మన జీడీపీ పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతము? అంటే దాన్ని క్లుప్తంగా వివరించండి. అంటే మ మనకు, మనకు జీడీపీ ఇంకొక 10 15, 20 సంవత్సరాల వరకు కూడా సార్. మనకు బాగానే ఉంటుంది. దాని తర్వాత మనం కూడా క్షీణ దశకొస్తాం. హ్మ్. మనకు చాలా ఇబ్బందులొస్తున్నాయి. ఈరోజు చైనా జీడీపీ ఎందుకు పడిపోతోంది? హ్మ్. 1990 వరకు ప్రపంచంలో రెండవ పెద్ద ఎకానమీ ఎవరు? జపాన్. జపాన్. జపాన్‌ని ఓవర్‌టేక్ చేసి చైనా పైకెళ్ళింది. హ్మ్. జపాన్ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. అది సరే. ఎదగలేదు, తేలలేదు. ఓకే. అలాగే ఉన్నారు. కానీ అంతవరకు సంపాదించిన సంపద, ఆస్తి అంతా కూడాను హ్మ్. వాళ్ళేం చేశారు? ట్రెషరీ బాండ్స్‌లో పెట్టుకున్నారు. అమెరికన్ ట్రెషరీ బాండ్స్‌లో పెట్టారు. సార్. లేదా చైనాలో ఇన్వెస్ట్ చేశారు. ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్స్ జరిగినాయి గానీ, వాళ్ళకు హ్మ్. దానివల్ల ఖర్చు పెట్టుకోవట్లేదు. సార్. ఆ దేశంలో అటువంటి పరిస్థితి. ఎందుకు? జనాభా లేదు. హ్మ్. మనుషులు లేదు. ఖర్చు. పిల్లల్ని కనట్లేదు. ఆ హ్మ్. జనాభా క్షీణిస్తోంది. హ్మ్. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. తర్వాత ఆహ్, బ పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. తగ్గిపోతుంది. చాలా దారుణంగా జపాన్ ఎప్పుడైతే ఆ స్థాయికి వెళ్ళిందో, సార్. అప్పటి నుంచి వాళ్ళ పతనం కూడా స్టార్ట్ అయింది. సార్. చైనాలో కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడైతే వీళ్ళు కమ్యూనిస్ట్ భావజాలంతోటి వాళ్ళు వన్ చైల్డ్ పాలిసీ తీసుకొచ్చారో, హ్మ్. భార్యాభర్తలు ఒక పిల్లవాడినే కనాలి, పిల్లవాడిని ఒకడినే కనాలి అనేసరికి వాళ్ళేం చేసుకున్నారు, స్కానింగ్ చేయించుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకోవడము, మగ పిల్లవాడి కోసమే వాళ్ళు ప్రయత్నాలు చేయడం. దీనితోటి ఏమైందంటే అక్కడ ఇంబాలెన్స్ వచ్చేసింది. సార్. ఇంబాలెన్స్ వచ్చి సమాజంలో ఈరోజు వాళ్ళ ఆహ్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. అది హ్మ్. పడిపోయింది. సార్. అంటే సగటు స్త్రీ ఆవిడ జీవిత కాలంలో పిల్లల్ని కనగలిగినటువంటి వయస్సులో హ్మ్. ఒక పిల్ల కంటే తక్కువ కంటున్నారు యావరేజ్. సార్. సార్. 0.96 పడిపోయింది. సార్. కాబట్టి ఇంకా ఆ దేశానికి నిష్కృతి లేదు. హ్మ్. అందుకనే ఈరోజు వాళ్ళ ఎకానమీ కూడా పడిపోతుంది. సార్. అందరూ వాళ్ళు అమెరికాని తలదన్ని నంబర్ 1 ఎకానమీ అవుతుంది అంటున్నారు. అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ చాలా షార్ట్ టైమ్ మాత్రమే. సార్. తర్వాత వాళ్ళకి పాపులేషన్ లేదు కాబట్టి వాళ్ళ సైన్యంలో భర్తీ అవ్వడానికి మనుషులు లేరు. మనుషులు. ఫ్యాక్టరీలో పనిచేయడానికి మనుషులు లేరు. ఉత్పాదన చేసి టాక్సులు కట్టి ఆ దేశ అభివృద్ధికి, డెవలప్‌మెంట్‌కి కావాల్సిన వనరులు ఇచ్చేటువంటి వ్యక్తులు తగ్గిపోతున్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వృద్ధులను చూసుకోవడానికి వాళ్ళ సోషల్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? సో, ఈ సమస్యలు వాళ్ళకి విపరీతంగా ఉన్నాయి. ఈరోజు జపాన్‌కున్న సమస్యలు చైనాకు కూడా వస్తున్నాయి. సార్. మనకు ఒక 20, 30 ఏళ్ల వ్యవధి ఉంది. ఈ 20, 30 ఏళ్లలో మనం మన పరిస్థితిని చక్కబెట్టుకోకపోతే, హ్మ్. మనం గూడా అటువంటి పరిస్థితే మనకు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. హ్మ్. ఇప్పుడు ఎదుగుదల మనకున్నది. సరే, రాబోయే సంవత్సరం, 2 సంవత్సరాల్లో మనం జర్మనీని ఓవర్‌టేక్ చేయొచ్చు, జపాన్‌ని ఓవర్‌టేక్ చేయొచ్చు. సార్. మూడవ స్థానంలోకి రావచ్చు. హ్మ్. కానీ మనకున్నటువంటి మేజర్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి ఏవైతే మనకు సంక్షోభాలొస్తున్నాయో, హ్మ్. దాన్ని ముందస్తుగా పసిగట్టి దానికి సమాధానం మనం తీసుకురాలేదంటే, మనం సార్. చాలా దానివల్ల నష్టపోతాం. హ్మ్. అన్నిటికంటే పెద్ద మనకున్నటువంటి థ్రెట్ పిల్లలు పుట్టకపోవడమే. సార్. చైనా, జపాన్‌కున్న సమస్య మనకు కూడా మొదలైంది ఆల్రెడీ. మొదలైంది. ముసలం పుట్టింది మనకు. అవును. సైన్స్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నటువంటి సైన్స్ ఏం చెప్తుంది? సార్. స ఒక సగటు స్త్రీ తన జీవిత కాలంలో తను పిల్లల్ని కనగలిగినటువంటి వయస్సులో 2.1 పిల్లల్ని యావరేజ్ ఆ సార్. సమాజం హ్మ్. కంటేనే దాన్ని రీప్లేస్‌మెంట్ రేట్ అంటారు. అంటే సార్. చనిపోయేవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో లేదా వలస వెళ్ళేవాళ్ళు వాళ్ళని తీయడానికి కావాల్సినటువంటి పిల్లలు 2.1 అంటే ఇద్దరి కంటే సార్. ఎక్కువ కనాలి. హ్మ్. కంటేనే స్టేబుల్‌గా ఉంటుంది. సార్. అంతకంటే ఎక్కువ కంటేనే ఆఫ్ కోర్స్ పాపులేషన్ పెరుగుతుంది. హ్మ్. అంతకంటే తక్కువ కంటే క్షీణ దశ మొదలవుతుంది. సార్. ఈ రోజు మనకు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో 1.9 మంది పిల్లలు ఆ! తక్కువుంది ఇప్పుడు. యావరేజ్ హ్మ్. ఆల్రెడీ పడిపోయింది. సార్. సార్. కానీ అదే సైన్స్ ఏం చెప్తుందంటే 1.4 పిల్లల కంటే యావరేజ్ కనడం ఆ స్టేజెస్ కంటే కింద పడిపోతే హ్మ్. ఆ సమాజాన్ని ఎవరు బాగు చేయలేరు. ఆ సార్. సమాజాన్ని మట్టి రివర్స్ చేయలేరు. హ్మ్. రివర్స్ ఒక్కసారి వెళ్ళిపోయిందంటే ఇక పతనంకి దిశగా సార్. వెళ్ళిపోతుంది. హ్మ్. ఈరోజు చైనాకి నిష్కృతి లేదు. 0.96. సౌత్ కొరియాకి నిష్కృతి లేదు. 0.86. జపాన్‌కి నిష్కృతి లేదు. 1.1. హ్మ్. మనం ఆ స్థితికి ఆ ప్రయాణం మొదలుపెట్టాం. హ్మ్. కాబట్టి ఒక 20, 30 ఏళ్ల తర్వాత మనకు కూడా అదే గతి పడుతుంది. సార్. కాబట్టి జీడీపీ ఈ 20, 30 సంవత్సరాల్లో పిల్లల సంఖ్య మనం పెంచకపోతే హ్మ్. మనకి ఇబ్బందులొస్తాయి. సార్. పిల్లల్ని ఆఫ్‌కోర్స్ నాకు చాలా మంది ప్రేక్షకులు ఇది చెప్పినప్పుడంతా నన్ను అటాక్ చేస్తూ చాలా మంది కామెంట్స్ కూడా రాశారు. సార్. దానికి కావాల్సినటువంటి వ్యవస్థ తయారవ్వాలి. ఆ! తల్లిదండ్రులు ఎలా పెంచుతారు? పిల్లల్ని పెంచాలంటే లక్షలు ఖర్చవుతోంది. అవును. ఈ సమస్యలున్నాయి నేను కాదనట్లేదు. ఆ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి.
తీసుకురాకపోతే గనుక మన పిల్లల్ని కనడం మానేసామంటే ఇబ్బందులు చాలా ఉన్నాయి. సార్. చాలా మంది ఇప్పుడు మనకు చూసాము. డింక్ అంటారు. డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ అని ఒక సామెత కూడా చెప్తారు. సార్. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు కానీ పిల్లలు వద్దనుకుంటున్నారు. కొంచెం అవును. లేదా కొంతమంది కంటే చేస్తే కూస్తే ఒక పిల్లని కంటున్నారు. లేకపోతే అది కూడా కనట్లేదు. హ్మ్. మనకు ఎస్పెషల్లీ జెన్ జీ ఆ తరం అంతా కూడా పిల్లలు కనకపోయేసరికి ఏమవుతుంది? సార్. అంటే ఓ 2, 3 తరాల తర్వాత మనకు చాలా సంక్షోభం రాబోతుంది. హ్మ్. అర్బన్ ఏరియాస్‌లో మన పట్టణాలలో యావరేజ్ 1.2 పిల్లల్నే కంటున్నారు అని అదే సైన్స్ చెప్తోంది. సార్. ఆల్రెడీ పట్టణాల్లో మనకు సంక్షోభం వచ్చేసింది. హ్మ్. గ్రామాలలో కొన్ని ప్రాంతాల్లో మనకు బీహారు, ఒడిస్సా, మనకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో సార్. ఇంకా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు కాబట్టి దేశం యావరేజ్ 1.9 ఉంది. ఓకే. లేకపోతే చాలా పట్టణాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు వచ్చేసింది ఆల్రెడీ హ్మ్. దేశం. హ్మ్. మన ఎకానమీ దాంతో ముడిపడి ఉంది. సార్. మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా నేనే వేసి దానికి సమాధానం చెప్తాను. హ్మ్. చాలా మంది ఏమంటారంటే మరి పాకిస్తాన్‌లో కూడా జనాభా పెరుగుతోంది కదా! వాళ్ళ జీడీపీ ఎందుకు పెరగట్లేదు అంటారు. హ్మ్. హ్మ్. సో ఈ 2 కూడా మనకు అవసరమే. మనకు డెమోగ్రఫీ అవసరమే. డెమోగ్రఫీకి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ మన పాలిసీలు కూడా అవసరమే. 2 సార్. అవసరమే. ఈ పాలిసీలు ఉండి డెమోగ్రఫీ లేకపోతే గనుక మనం దేశం ముందుకు వెళ్ళదు. హ్మ్. డెమోగ్రఫీ ఒకటే ఉండి పాలిసీలు తప్పుడు పాలిసీలు ఉంటే కూడా నాశనం అవుతుంది. సార్. పాకిస్తాన్‌లో. హ్మ్. 2 వెళ్ళవలసిందే. ఓకే. మనకు స్టేబుల్ పాలిసీ ఉంది మనకు. హ్మ్. పాలిసీలో మనందరూ విభేదించొచ్చు. ఇంకా ఉచితాలు తగ్గించాలని. సార్. ఉచితాలు తగ్గించి కొంత ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ పెడితే గనక ఇంకా అభివృద్ధి చెందొచ్చు అన్నది దానిలో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కానీ పర్వాలేదు. సార్. పాకిస్తాన్ అంత దారుణమైన పరిస్థితి మనకు లేదు. హ్మ్. కానీ డెమోగ్రఫీ మనం గనక మన పిల్లలు కనడం అన్నది మనకు తగ్గిపోయిందంటే సార్. దీనివల్ల మనకు చాలా ఇబ్బందులొస్తాయి. హ్మ్. కాబట్టి ప్రస్తుతానికి ఎదిగేటువంటి ఎకానమీ మనది. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఎకానమీ బాగా పెరిగింది. డిజిటైజ్డ్ ఎకానమీ పెరిగింది మనది. హ్మ్. ప్రపంచంలో మనమే నంబర్ 1 డిజిటల్ ఎకానమీ. సార్. ఆహ్, ఆహ్, మనం అందరం కలిసి పేటీఎంలు, యూపీఐలు మనకు ఇవన్నీ కూడా ఫోన్ పేలు ఏవైతే మన అవును. పేమెంట్స్ ఆన్‌లైన్ చేస్తున్నామో, హ్మ్. ఇవి మన సంఖ్య అంతా కలిపితే కూడా మన భారతదేశంలో భారతీయులందరూ కలిసి ఒక నెలలో మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో, సార్. హ్మ్. దాని మన కింద ఉన్నటువంటి 25 దేశాల మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ మనతో సార్. సరిపోతుంది. హ్మ్. అంటే ఇంక్లూడింగ్ చైనా. చైనా, అమెరికా, యూరోప్‌లో ఉన్న దేశాలు ఇటువంటి జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, కెనడా ఇన్ని 25 దేశాలు సార్. వాళ్ళ మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ టోటల్ చేస్తే కూడా హ్మ్. భారతదేశంలో మన భారతీయులందరం కలిసి ఒక నెలలో మనం చేస్తున్న ట్రాన్సాక్షన్ సరిపోతుంది. సార్. అంత డిజిటల్ ఎకానమీ వెళ్ళిపోయాం. హ్మ్. ఈరోజు ప్రపంచంలో మూడవ పెద్ద మనకు ఆర్థిక యూనికార్న్ హ్మ్. దేశంగా మనం తయారయ్యాం. సార్. 130, 140 యూనికార్న్స్ ఉన్నాయి మనకి. అవును. ఇన్వెస్ట్‌మెంట్ మనకు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వస్తోంది. సార్. ఎక్కువ మనకు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. 2,00,000 పైచిలకు మనకు కొత్త కంపెనీలు ఈరోజు అన్నీ గూడాను ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి మనకి. సార్. మనకు స్పేస్ రంగంలో గావచ్చు, ఫార్మాస్యూటికల్ రంగంలో గావచ్చు, ఐటీ రంగంలో గావచ్చు, హ్మ్. డిఫెన్స్ రంగంలో గావచ్చు, కొత్త ఇన్నోవేషన్స్ మనకు చాలా వస్తున్నాయి. సార్. ఇది పురోగతికి మనకు మన ఎకానమీ పెరగడానికి మంచి శుభసూచకం కాదనట్లేదు. సార్. హ్మ్. కానీ మనకు దానికి తోడు మనం ఈ పిల్లల్ని మన జనాభాని పెంచుకోకపోతే సార్. మనకు చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. హ్మ్. అందుకనే మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది సార్. మూడో పిల్లను కంటే గనక 30,000 ఇస్తాను. అవును. నలుగురి కంటే 40,000 ఇస్తానని చెప్పడం చాలా మంచి పద్ధతి. సార్. మనం ఎంకరేజ్ చేయాలి. హ్మ్. మన దేశంలో పిల్లల్ని కనడం అన్నది ఎంకరేజ్ చేయాలి. సార్. పిల్లల్ని ఎందుకు కనాలి? ఈ ఈ ఈ ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాదు. సార్. మనం ఈ దేశంలో ప్రొడక్టివ్ పాపులేషన్‌ని పెంచాలి. అవును. వాళ్ళు రేపటి రోజు మనకి పనికి రావాలి. వాళ్ళు హ్మ్. ఫ్యాక్టరీల్లో పనిచేయాలి. మనకు ఐటీ కంపెనీల్లో పెద్ద మనకు కావాల్సినటువంటి ఉత్పాదక శక్తి పెంచుకునే దిశగా సార్. అటువంటి జనాభా పెరగవలసిన ఆవశ్యకత మనకున్నది కాబట్టి, ఆయన ఆహ్, మ ఫస్ట్ టైమ్ మన మొత్తం దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక నేత పిల్లల్ని కంటే నేను ఇన్సెంటివైజ్ చేస్తాను, పైసలిస్తానని చెప్పినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన్ని మనం అభినందించాలి. సార్. మనకు ఈవెన్ ఆర్ఎస్ఎస్ సరసంఘ్ చాలక్‌జీ, మోహన్‌జీ భాగవత్ కూడా ఆయన హ్మ్. ఒక స్పీచ్‌లో ఆయన ఉటంకిస్తూ చెప్పారు. చాలా స్పష్టంగా సార్. చెప్పారు. హ్మ్. కనీసం అంటే ముగ్గురు పిల్లల్ని కనాలి. సార్. ప్రతి మహిళ, ప్రతి తల్లి హ్మ్. అని ఆయన చెప్పడం మనం విన్నాం. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఆలోచించాలి. అది మన ఎకానమీతో ముడిపడి ఉంది. సార్. మన సంఖ్య పడిపోయిందంటే మన ఎకానమీ కూడా పడిపోతుంది. పడిపోతుంది. సంఖ్య స్టేబుల్‌గా ఉందంటే గనుక మనం కూడా ఎదుగుతాం. సార్. పాలిసీలు మనకేం పర్వాలేదు. మనకు స్టేబుల్ గానే ఉన్నాము. మనం ప్రపంచంతో అనుసంధానం అయిపోయి ఉన్నాము. మనకు అటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఏమి సార్. ఇబ్బంది లేదు. హ్మ్. ఈ 2 ఉంటేనే అప్పుడు మనం ఎదుగుతాము కాబట్టి. ఆ దృష్ట్యా మ చైనా జీడీపీని మన జీడీపీని పోల్చి చూసామంటే సార్. వాళ్ళు పతనం చెందుతున్నటువంటి జీడీపీ మనకంటే హ్మ్. చాలా పైలో ఉన్నారు. మనకంటే సార్. 6, 7 రెట్లు పెద్ద జీడీపీ వాళ్ళది. పెద్ద సార్. ఎకానమీ వాళ్ళది. హ్మ్. కానీ వాళ్ళు
క్షీణిస్తున్నటువంటి శక్తి, హ్మ్. మనం ఎదుగుతున్నటువంటి శక్తి. ఎదుగుతున్న శక్తి. కానీ ఈ ఎదుగుదల మనం కూడా క్షీణించకుండా ఉండాలి అంటే చేయవలసినవి నేను దాన్ని విశ్లేషించి చెప్పాను. సార్ చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా! చైనా జీడీపీ, భారతదేశం జీడీపీ ఈ రెండిటిని చాలా చక్కగా వివరించారు గిరిధర్ గారు. దీనిపైన మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు తెలియచేయండి. నమస్కారం.